ప్రియమైన దేవునిలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. ఇక్కడ మరి దేవుని యందు మనం ధైర్యం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం పిరికివారిగా ఉంటాం. ధైర్యం అనేది మన జీవితాల్లో ఉండదు. ఎందుకనంటే మరి ప్రార్థన విషయంలో కూడా మనం ఇప్పుడు కూడా వెనక్కి తీస్తూ ఉంటాం. ప్రార్థనలో కానీ ఒకవేళ సమస్యల్లో మరి బాధల్లో ఇబ్బందుల్లో వీటిలో ఏం చేస్తామంటే దేవుని యందు ధైర్యం కాకుండా పిరికితనంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ నీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ధైర్యం కలిగి ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 14:13 మోషే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరికే చూడుడి అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మోషే మాట్లాడుతూ, దైవజనుడైన మోషే మాట్లాడుతూ, నువ్వు భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణను మీరు ఊరక చూడండి అని చెప్తా ఉన్నాడు. ప్రియమిదేవులారా, మోషేకు దేవుని మీద ఉన్న విశ్వాసము గొప్పది. ఆయన ఏకైక భక్తుడు. ప్రియమిదేవులారా, దాటి వెళ్ళవలసిన పరిస్థితులు విపరీతంగా ఉన్నాయి అక్కడ. అయినా ఆ మాట ధైర్యంగా చెప్తున్నాడండి. ఎందుకనంటే ప్రియమిదేవులారా, ఎర్ర సముద్రం ముందుంది, వెనకాతల ప్రియమిదేవులారా ఇజ్రాయేలు వెనకాతలు ఉన్నారు, మధ్యలో నిలబడ్డారు. ఇజ్రాయేల్ వెనకాతల ఫరో సైన్యం నిలబడ్డది. మళ్ళీ ఇజ్రాయేల్ని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోవాలని ఫరో సైన్యము మరి ప్రియమిదేవులారా ఆ వెనకాతల నిలబడుంది. ఇటు అటు కుడి తట్టు ఎడమ తట్టు కూడా అరణ్యము. ప్రియమిదేవులారా మధ్యలో మోషే నిలబడున్నాడు. ఆయన నిలబడుతూ ప్రియమిదేవులారా ఆ విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఆయన ధైర్యము కలిగి ఈ మాట చెప్తూ ఉన్నాడండి. ఏమని చెప్తున్నాడంటే, అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణ మీరు ఊరక చూడండి అని చెప్తా ఉన్నాడు. మీరు ఊరక చూడండి, దేవుడు కలుగు చేసే రక్షణ మీరు ఊరక చూడండి. ప్రియమిదేవులారా అంటే వీరేం చేస్తున్నారు తెలుసా? ప్రియమిదేవులారా ఆయనను ధైర్యపరిచి ప్రోత్సాహపరచడానికట ఏ వ్యక్తి కూడా లేడు. ఇక్కడ ఇజ్రాయేలీలు వచ్చారు, ఎర్ర సముద్ర ప్రియమిదేవులారా ఎర్ర సముద్రాన్ని చూసి వెనకతల ఫరో సైన్యాన్ని చూసి వారు ఏం చేస్తున్నారంటే భయపడిపోతూ ఉన్నారు. భయపడిపోయి వారు ఏం చెప్తున్నారంటే, నిర్గమకాండం 14:11 చూసినట్లయితే, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా. ఏమని మాట్లాడుతున్నారు? అంతవరకు వచ్చారు, దేవుని అద్భుతాలు చూశారు. ప్రియమిదేవులారా ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన బలమైన కార్యాలు చూశారు. చూసి కూడా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసేటప్పటికి వెనకత్ర ఫరో సైన్యాన్ని చూసి వారు భయపడిపోయి ఏం చేస్తున్నారంటే, ప్రియమిదేవులారా ఏమంటున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవని, ప్రియమిదేవులారా ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా. చాలాసార్లు సమస్యలు మనకు వచ్చినప్పుడు ప్రియమిదేవులారా చాలాసార్లు ప్రియమిదేవులారా మరి మనకి అరణ్య రోదన ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి భయపడిపోతూ ఉంటామండి. భయపడిపోయి ఏం చెప్తామంటే దాని విషయంలో మనం ఏం చేస్తామంటే, నేను ఇంక చనిపోయినా చాలు, నాకు ఇంక ఈ శ్రమల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ భయంకరమైన ఈ అరణ్య రోదన నుంచి నాకెవరు విడుదల చేస్తారు. వారు ఏమంటున్నారంటే, ప్రియమిదేవులారా ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన మమ్మను ఇట్లు చేయనేలా. 12 అంటాడు, మా జోలికి రావద్దు. ఎవరినంటున్నారు ఇజ్రాయేలీలు? ప్రియమైన మోషేని అంటున్నారు. దైవజనుడైన మోషే, వాళ్ళు నడిపించిన మోషేని అంటున్నారు, నువ్వు మా జోలికి రావద్దు. ప్రియమిదేవులారా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మొగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మొగటి మేలని చెప్తా ఉన్నారు. మాకు లోకం కావాలి, మేము లోకంలో ఉండాలి, మాకు లోకమే కావాలి. ఈ ప్రియమిదేవులారా ఇక్కడ మేము చనిపోవటానికి కాదు. మోషే ఇక్కడ అంటున్నారు, మా జోలికి నువ్వు రావద్దు, మా దగ్గరకు నువ్వు రావద్దు, మేము వారికి మళ్ళీ బానిసలుగా వెళ్ళిపోతాం, సాతానికి మళ్ళీ బానిసలుగా మేము వెళ్ళిపోతాం. ఇక్కడ నువ్వు చంపటానికి తీసుకుని వచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవా? చాలాసార్లు మనము కూడా ఇలాగే తిరగబడేవారిగా ఉంటాం. ప్రియమిదేవులారా దేవుడు ఇన్ని కార్యాలు చేసినా, ఇన్ని కార్యాలు చూసినా కూడా మన జీవితాల్లో ఏం చేస్తామంటే మర్చిపోయి అరణ్య రోదన మనకు ఒకసారి ఎదురైనప్పుడు, అరణ్య యాత్రలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, అనేకమైన శ్రమలు ఆ యొక్క పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు ఏం చేస్తామంటే, ప్రియమిదేవులారా నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను, నేను లోకంలోకే మళ్ళీ వెళ్ళిపోతాను, అదే నాకు బాగుంది.
చాలాసార్లు దేవుని విడిచిపెట్టి చాలామంది లోకంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి చాలామందికి ఉందండి ప్రియమిదేవులరా. ఆ శ్రమలు తట్టుకోలేక, శ్రమలని ఆ ప్రియమిదేవులరా ఆ సమస్యల నుంచి వారు ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళిపోవటానికి ఇష్టపడతారు. ఎన్ని కార్యాలు చూసినా సరే, ఈ ప్రియమిది ఇజ్రాయేలీలు ఇన్ని కార్యాలు చూసినా సరే వారు ఏం చేస్తున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవన్నా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చావు, ఈ అరణ్యంలో చంపటానికి తీసుకుని వచ్చావా, నువ్వు మా జోలికి రావద్దు. ప్రియమిదేవులరా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇంతమంది 30 లక్షల కాల్బలం ఇజ్రాయిల్ అక్కడ నిలబడ్డారు. ప్రియమిదేవులరా వారెవ్వరు కూడా మోషేకి ధైర్యం చెప్పట్లేదు, ప్రోత్సహించట్లేదు. మోషే ఒక్కడే నిలబడ్డాడు అక్కడ. ఆ సమస్యల చుట్టూ కూడా, ఆ భయంకరమైన విపరీతమైన పరిస్థితుల చుట్టూ కూడా ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ప్రియమిదేవులరా వారి వెనకాతలు ఎవరున్నారంటే ఫరో సైన్యం నిలబడ్డది. ప్రియమిదేవులరా ఎప్పుడు వారి మీద దాడి చేయాలా, ఎప్పుడు వీరిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోవాలా అని సాతానది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రియమిదేవులరా అక్కడ అంటాడు, ఆయనను ధైర్యపరిచి ప్రోత్సాహపరచడానికి ఏ వ్యక్తి లేకపోయినా దేవుని బిడ్డలారా ఇతడు అరణ్యము నుండి దేవుని యొక్క పిలుపును అందుకొని వచ్చాడండి. అరణ్యం అనే శ్రమల నుంచి, అరణ్యం అనే శోధల నుంచి దేవుని బిడ్డలారా అరణ్యములో 40 సంవత్సరాలు ఆయన దేవుని బిడ్డలారా దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకొని దేవుని పిలుపుని అందుకొని ఆయన వచ్చాడు గనుక అక్కడ నిలబడగలిగాడు. ప్రియమిదేవులారా ఇజ్రాయేల్ అయితే ఆ సమస్యలు చూసి అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవా, ఐగుప్తులకు మేము దాసులమైపోతాం, ఐగుప్తులోకి మేము వెళ్ళిపోతాం అని వారు ప్రియమిదేవులారా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మా జోలికి రావద్దు, నువ్వు మా జోలికి రావద్దు. ఇన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఇక్కడ అద్భుతం చేయలేడా? కానీ వారు ఏం చేస్తున్నారంటే తిరిగి వారిగా దేవుని బిడ్డలారా అక్కడ మోషే ఒంటరిగా నిలబడితే వారి మీద 30 లక్షల కాల్బలం దాడి చేస్తారేమో. వెనకాతల ఫరో సైన్యం నిలబడ్డది, ముందు ఎర్ర సముద్రం ఉంది, ఇటు అటు అరణ్యం ఉంది. దేవుని బిడ్డలారా ధైర్యముగా మోషే నిలబడ్డాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. ఈరోజు ఆ ధైర్యం మనకుందా? ధైర్యంగా మనం నిలబడగలుగుతున్నామా? సమస్యల్లో ప్రార్థన చేసే పరిస్థితి మనకుందా? నా దేవుడు నన్ను పిలిచాడన్నా ఆ పిలుపుకి నువ్వు లోపడుతున్నావా? దేవునిలారా ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవునిలారా అరణ్యమందట అతడు గడిపిన ఏకాంత జీవితం నుండి అనేక సంగతులను దేవుని యొద్ద నుండి అతను నేర్చుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 40 సంవత్సరాలు ఆయన దేవుని దగ్గర ఏకాంతంగా గడిపి ఆయన దేవుని దగ్గర అనేకమైనవి అనేకమైన సంగతులట దేవుని యొద్ద నేర్చుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సమస్యలు వస్తే ఆ సమస్యలు మనకు వస్తే మనం ఏం చేస్తామో తెలుసా? మేము ఐగుప్తులోకి వెళ్ళిపోతాం, మాకు నువ్వు అవసరం లేదు, నువ్వు మా జోలికి రావద్దు, మాకు అసలు నువ్వే అవసరమే లేదు, మా ప్రాణాలు మేము మరి తీసేసుకుంటామని చాలామంది చెప్తూ ఉంటారండి. కానీ మోషే అలా చేయలేదు. అరణ్యం 40 సంవత్సరాలు అతని అరణ్య జీవితంలో దేవునితో దేవులరా ఆయన దేవుని దగ్గర గడిపి ఆ ఏకాంత జీవితంలో దేవునితో గడిపి అనేకమైన సంగతులు నేర్చుకున్నాడని ఆయన యొక్క దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. దేవులారా అంటాడు, ఇదివరకే నేర్చుకున్న అనేకమైన చెడ్డ సంగతులను విడిచిపెట్టాడు. అంతకుముందు అతడు ఐగుప్తు నందలి కళాశాలలో ఆయన విద్యాభ్యాసం చేశాడు. 40 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడంటే ఫరో రాజరికంలో ఉన్నాడు, ఫరో రాజ్యంలో ఉన్నాడు, ఫరో కుమారుడిగా ఉన్నాడు. అధికారం దేవులారా మన సింహాసనం, మరి ఆ డబ్బు, ఆ ఆ రాజరికం, అందులో విద్యాభ్యాసం చేశాడు. ఎక్కడ? ఐగుప్తులో. 40 సంవత్సరాలు ఆయన అక్కడ ఉండి కూడా దేవులారా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే 40 సంవత్సరాలు అరణ్య జీవితంలోకి వచ్చాడు ఆయన. ఆయన అంటాడు కదా, దేవుని పాఠశాలలో ఆయన నేర్చుకున్నాడట. ఈ 40 సంవత్సరాలు కూడా ఏకాంతంలో ఆ అరణ్య మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ఏకాంతంగా ఆయనతో గడుపుతున్నాడు అని, ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈ యొక్క దేవుని పాఠశాలకి ఐగుప్తు పాఠశాలకి చాలా వ్యత్యాసం ఉంది. వాటిని అన్నిటి నుంచి కూడా అనేకమైన చెడ్డ సంగతులన్నిటి నుంచి కూడా మరి అవన్నీ కూడా వదిలిపెట్టడానికి, విడిచిపెట్టడానికి దేవునితో అతను సంబంధం ఏర్పాటు చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనకి అరణ్య రోదనే వచ్చినా, అటువంటి శ్రమలే వచ్చినా, ఆ విపత్కరమైన సమస్యల్లో మనం ఉన్నా,
మనము దేవునితో పొనిగిలాడవలసింది పోయి, దేవుని దగ్గర ఏడవలసింది పోయి, దేవుని దగ్గర మరి ఆ యొక్క ఏకాంతంలో దేవుని యొక్క సంగతులు నేర్చుకోవలసింది పోయి మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? వీళ్ళు అంటున్నారు, మోషే నువ్వు మా జోలికి రావద్దు, సమాధులు ఐగుప్తులో లేవనా, ఎక్కడికి తీసుకుని వచ్చావు? ఈ అరణ్యంలో చంపటానిక? మరి ఐగుప్తులో మరి సమాధులు ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు భయం ఎందుకు? అక్కడ చచ్చిపోవాలనుకుంటున్నావు కదా, అదేదో ఈ అరణ్యంలోనే చచ్చిపోవచ్చు కదా, నువ్వెందుకు భయపడిపోతున్నావు? ప్రియమైన దేవుళ్ళారా, మరి అంటున్నారు కదా ఐగుప్తులో సమాధులు లేవన్నా, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానిక తీసుకుని వచ్చావు? ప్రియమైన దేవుళ్ళారా, చాలాసార్లు ఈ సమస్యలకు భయపడిపోయి మనం దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోవటానికి ఇష్టపడతాం. నాకు దేవుడు అవసరం లేదు, ప్రియమైన దేవుని సన్నిధి అవసరం లేదు, నేను లోకంలో జీవిస్తాను, నాకు దేవుడే వద్దని ఎంతమంది ఐగుప్తనే ఆ ప్రియమైన దేవుళ్ళారా ఆ సాతాను యొక్క బానిసత్వంలోకి ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియమైన దేవుళ్ళారా. కానీ మోషే దేవునితో ప్రియమైన దేవుళ్ళారా ఆయన అంటాడు, అక్కడ కూడా మనం అనేకమైన సంగతులను నేర్చుకోవలసి ఉన్నది. దేవుని దగ్గర ఆయన అనేకమైన సంగతులు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ ఏకాంతలో ఆ 40 సంవత్సరాలు కూడా దేవునితో ఆయన సంబంధం పెట్టుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనేకమైన చెడ్డ సంగతులను మానివేయవలసి ఉన్నది ప్రియమైన దేవుళ్ళారా. మనం దేవుళ్ళలోకి వచ్చామనంటే ప్రియమైన దేవుళ్ళారా ఆ చెడు మనలో ఉండకూడదు. ఈ ఐగుప్తు దేశంలో నుంచి 40 సంవత్సరాలు అక్కడ ఉన్నా కూడా దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో తనలో ఉన్న ప్రతి చెడ్డ సంగతిని కూడా ఆయన వదిలిపెట్టుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ఎటువంటి వాడంటే గొప్ప దేవుడు ప్రియమైన దేవుళ్ళారా. మన దేవుని దగ్గరికి వచ్చి ఆయన్ని మనం మితము చేయకూడదు. అంటే ప్రియమైన దేవుళ్ళారా తక్కువ చేయొద్దు. ఆయన తక్కువ చేస్తున్నాం, మనం ఆయన తక్కువ చేసి ఇజ్రాయేల్ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ప్రియమైన దేవుళ్ళ 10వ వచనంలో అంటాడు కదా, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టి అంతటి వారు మోషేతో అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవా? ఫరోను సాతాను చూస్తున్నారు, దేవుని గొప్ప సంగతులు చూడలేదు, దేవుణ్ణి ప్రియమైన తగ్గిస్తూ ఉన్నారు, ఆయన గొప్పతనాన్ని వారు తక్కువ చేసేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుళ్ళారా ఎన్ని గొప్ప కార్యాలు చూశారు వారు 40 సంవత్సరాలు కూడా, ఎన్నో అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్ని కార్యాలు చూశారండి. ప్రియమైన ఇన్ని కార్యాలు చూసి కూడా ఆయన గొప్పతనాన్ని ఏం చేస్తున్నారంటే వారు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావా? ప్రియమైన నువ్వు తక్కువ చేస్తున్నావు. అతని గౌరవాన్ని, అతని అధికారాన్ని, ఆయన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ప్రియమైన దేవుళ్ళారా ఆయన అంటాడు కదా, ఆయన గొప్ప ఏర్పాట్లలోనికి నువ్వు ఇమ్మడగలిగినది ఏదో నీ దేవుడు నీలో చూశాడు గనుకే నీ వెంట పడుతూ ఉన్నాడు ఆయన. ప్రియమైన ఆయనలో నువ్వు విమ్మడాలి, ఆయనలో నువ్వు ఉండాలి. ఆయనలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నీలో ప్రియమైన గొప్పదేదో దేవుడు చూశాడు కనుక నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుళ్ళారా ఇంకంటాడు, క్రీస్తు యేసు ద్వారా దేవుడు మన యందు క్రియ చేయించు ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా దేవుడు మన యందు ఏం చేస్తున్నాడంటే క్రియ చేస్తూ ఉన్నాడు. ఆ క్రియ చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుళ్ళారా నువ్వు దేవునికి లోబడు. ఈ అరణ్య యాత్ర ఏంటంటే దేవుడు నీలో క్రియ చేయటానికే. ఈ అరణ్య యాత్రలో నువ్వు దూరంగా వెళ్ళిపోవటం కాదు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, సమస్యలు వచ్చే నువ్వు పారిపోవడం కాదు, నాకు దేవుడు అవసరం లేదని చెప్పడం కాదు. ప్రియమైన దేవుళ్ళారా నువ్వు దేవుల్లో నిలబడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన దృష్టికి గొప్పవారంగా గొప్పడుతూ ఉన్నామండి. దేవుని దృష్టిలో దేవుడు మోషే గొప్పవాడుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని కూడా ఆయన గొప్పవారుగానే ఊహించుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే నువ్వు మా జోలికి రావద్దు, ప్రియమైన దేవుళ్ళారా నువ్వు మా జోలికి రావద్దు. ఇంకా అంటున్నారు కదా, ఐగుప్తీయులకు దాసులు మొగుదుమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము సాతానికి బానిసలమైపోతాం, సాతాను చేతుల్లోకి మేము వెళ్ళిపోతాం, నువ్వు మా జోలికి రావద్దు. దేవుడు నిన్ను గొప్పగా చేయాలనుకుంటే, దేవుడు నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచాలని అనుకుంటే నువ్వేం చేస్తున్నావంటే దేవునికి దూరంగా పారిపోతున్నావు, దేవునికి దూరంగా లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. ప్రియమైన దేవుళ్ళారా ఇక్కడ అంటాడు కదా, నువ్వు ఎంత దీనుడివో, ఎంత సాధువుగా ఉంటావో దాని మీదే నీ గొప్పతనం ఆధారపడి ఉంటుందండి. నువ్వెంత దీనుడుగా ఉంటావో, ఎంత సాధువుగా ఉంటావో దాని మీదే నీ గొప్పతనం ఆధారపడి ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మోషే ప్రియమైన దేవుని బిడ్డలారా అందరిలో కూడా ఆయన ఎటువంటి వాడు? సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు.
ప్రియమైన ఆయన మిక్కిలి సాత్వికుడట. ఎంతగా 40 సంవత్సరాల అరణ్య జీవితంలో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవులారా. ఈరోజు ఆ తగ్గింపు మన జీవితాల్లో ఉందా? ఆ తగ్గింపు జీవితం మన జీవితాల్లో ఉందా? నేను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడో, నువ్వు దేనికి భయపడిపోతున్నావో, లోకంలోకి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావో ప్రియమైన దేవులారా ఒకసారి ఆలోచన చేయి. మోషే 40 సంవత్సరాలు కూడా దేవునితో ఏకాంతంగా గడిపాడు. ఆయన దేవుడి దగ్గర నేర్చుకోవాల్సినవన్నీ కూడా ఆయన నేర్చుకున్నాడు. అరణ్యములో నుంచే ప్రియమైన దేవులారా ఆయన ఆ పిలుపుని అందుకొని అక్కడ ధైర్యంగా నిలబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము రోగం వస్తే భయపడిపోతాం, ఓ సాతానికి ప్రార్థన చేయాలంటే భయపడిపోతాం, ప్రార్థనకి అవకాశం ఇవ్వం. ప్రియమైన ఒక జబ్బు వస్తే భయపడిపోతాం. ప్రతి దానికి కూడా మనకు భయమే, కానీ ధైర్యం అన్నది మన జీవితాల్లో లేదు. ప్రియమైన ఇక్కడ అంటాడు, అంతేకాకుండా నీ మోసకరమైన హృదయమును, నీ పాడైపోయిన నీ స్వభావమును ప్రియమైన ఎంతవరకు గ్రహించుకుంటావో అంతవరకు కూడా దేవుడు తన శక్తిని నీ యందు ఉంచి ఆయన వలె పని చేయటానికి ఆయన సహాయం చేస్తాడు. ప్రియమైన నీ మోసకరమైన హృదయాన్ని, నీ పాడైపోయిన జీవితాన్ని, నీ యొక్క పాడైపోయిన నీ స్వభావాన్ని ఎంతవరకు గ్రహించుకుంటూ అంతవరకు నువ్వు మార్చుకుంటావో అంతవరకు కూడా దేవుని యొక్క శక్తిని యందు ఉంటుందని దేవుని యొక్క వాక్యం, దేవునిలాగా నువ్వు పని చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా అంతవరకు కూడా ఆయన శక్తి, ఆయన యొక్క బలము నీకు సహాయం చేస్తూనే ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా ఇంత గొప్ప సహాయం మనకు అందుతున్నా, చిన్న సమస్య వస్తే చాలు, చిన్న రోగం వస్తే చాలు, ప్రియమైన కుటుంబంలో సమస్యలు వస్తే చాలు, ప్రియమైన దేవులారా ఏమైపోతామంటే ప్రియమైన దేవులారా మాకు అవసరం లేదు, దేవుని సన్నిధి మాకు వద్దు, దేవుడే మాకు వద్దు, నువ్వు మా జోలికే రావద్దు, మేము ఐగుప్తులోకి వెళ్ళిపోతాం, మేము లోకంలోకి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవులారా అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ అంటాడు, నిన్ను దేవుడు ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలుసా? ప్రియమైన దేవుడట దైవములను మాత్రమే తయారు చేయగలడు, నిన్ను దైవములుగా చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాక్యంలో మాట చెప్పబడుతుంది, మీరు దైవములు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మిమ్మల్ని దైవములుగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఫరోకి మోషే దేవుడిగా చేశాడండి. ఫరోకి మోషేని దేవుడిగా చేశాడు. ప్రియమైన దేవుడా దేవుడిగా చేశాడు, నిన్ను కూడా అలా చెయ్యాలనే ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన గొప్పవాడు, నువ్వు గొప్పవారిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? సమస్యలు చూస్తున్నాం, అరణ్య రోదన చూస్తున్నాం, ఆ ఇష్టాలు, ఆ కష్టాలు చూస్తున్నాం, ఆ ఇబ్బందులు చూస్తున్నాం. నువ్వు మా జోలికి రావద్దంటున్నాం దేవుణ్ణి. మా జోలికి నువ్వు రావసరం లేదు, మేము ఐగుప్తులకు వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు. నువ్వు సమస్యలకి భయపడిపోతూ ఉన్నాం, రోగాలకి భయపడిపోతూ ఉన్నాం, ప్రియమైన దూరంగా పారిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. కానీ దేవుడు నిన్ను గొప్పవానిగా చేయాలని ప్రియమైన ఆయనట దైవములను మాత్రమే ఆయన తయారు చేయగలడు. ప్రియమైన మీరు దైవములని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవులారా మోషే ఏ రీతిగా ప్రభువునందు ఏకైక వ్యక్తిగా ఎదిగాడో అది చూడటానికి ప్రియమైన దేవులారా మరి ఇక్కడ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా ఆయన ఎదిగాడు ఏకైక వ్యక్తిగా, అరణ్యంలో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, ఆయన ఏకాంతముగా దేవునితో గడుపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా ఆయన అనేకమైన సంగతులు మోషేకి బోధించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను బలపరచటానికి, ఆయన నిన్ను వాడుకోవటానికి. ఆయన శక్తి ప్రియమైన దేవులారా ఆయన శక్తి, ఆయన యొక్క బలము నీతో ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా ఇక్కడ అంటాడు కదా, మన ఏకాంత ప్రార్థన మనము అభివృద్ధి చేసుకోవాలి. మోషే దేవునితో ఏకాంతముగా ఉండే సమయంలో దేవుని సన్నిధి కలిగి ఉన్నాడటండి. ఆయన ఎవరిని కలిగి ఉన్నాడు? ఆయన దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు. ఆయన ఏకాంతంగా అరణ్యములో దేవుని ప్రియమే ప్రార్థన దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రియమైన మోషే దేవునితో ఏకాంతముగా ఉండే సమయంలో ఆయన దేవుని సన్నిధిని అనుభవించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం అలా అనుభవించగలుగుతున్నామా? మన కష్టాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నప్పుడు, అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుని నువ్వు ఏకాంత ప్రార్థన, దేవునితో నువ్వు ప్రార్థన అభివృద్ధిలోకి నువ్వు వెళ్తున్నావా? నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తున్నావా? ప్రియమైన దేవుని అనుభవించడం మాట దేవుడు, కానీ మనం ఏం చేస్తామంటే నాకు దేవుడు ఏం చేశాడులే, నా పట్ల దేవుడు ఏం చేశాడులే, ఏ కార్యం చేశాడు, ఈ పరిస్థితులు గుండా నన్ను నడిపిస్తున్నా, నాకు ఏ కార్యము కూడా చేయలేదు, నువ్వు అవసరం లేదు మాకు. ప్రియమైన దేవుని అటువంటి పరిస్థితుల్లోనే
నువ్వు రోదన చేయాలి, నీ ప్రార్థన అభివృద్ధి చేసుకోవాలి, నువ్వు దేవుని సన్నిధి అనుభవించాలి. ప్రియమిత్రులారా, ఇంకా అంటాడు కదా, ప్రియమిత్ర దేవదూతలట ఆయనను సందర్శించటము మన ప్రియమిత్ర చాలా సహాయం చేసి ప్రియమిత్ర మోషే యొక్క ధైర్యాన్ని పెంచారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, అంతగా అరణ్య యాత్రలో ఆయన దేవుని యొక్క సన్నిధిని దేవదూతలు ప్రియమిత్రులారా ఆయన సందర్శించడం ఇవన్నీ కూడా ఆయన అనుభవించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, అంటాడు కదా, ఈయన అంత ధైర్యం పొందుకొని ఎక్కడికి వెళ్తున్నాడంటే గొప్ప నిరంశకు అధికారి అయిన ఫరోతో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇదేంటంటే ఫరో ఎవరనంటే అతను ఒక మూర్ఖుడు. దేవుళ్ళారా, అతను ఏదంటే అదే చేయాలి, ఇంకొక మాటకి తావులేదు, ఇంకొక ఆలోచనకి తావులేదు. అటువంటి మూర్ఖునితో దేవుళ్ళారా, మూర్ఖుని ముందే మాట్లాడటానికి ఆయన ధైర్యంగా నిలబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సాతాను ముందు సవాల్గా నిలబడగలవా? దేవుళ్ళారా, దేవుని ప్రార్థన చేసినప్పుడు సాతాను పట్టిన వారి దగ్గర నువ్వు మరి ధైర్యంగా నిలబడి నువ్వు ప్రార్థన చేయగలవా? అనేకమైన సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడి ఆ సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేయగలవా? అంత ప్రార్థనా శక్తి మనకు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుళ్ళారా, ఈయన ఏమంటున్నాడంటే దేవుళ్ళ ఆయన పిలిచి ఉంటే అది భయంకరమైన సంగతే. నువ్వు సంపూర్ణముగా ఆయనకు విధేయుడివై ఉండాలి. దేవుళ్ళారా, దేవుని చేత పిలువబట్టం అనేది భయంకరమైన విషయం. ఎందుకనంటే ఆయన పిలుపులో ఉన్న హక్కులు దాదాపు మనకు అందినవి. ఆ పిలుపులో ఉన్న హక్కులట నువ్వు వినియోగించటానికి నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఏంటా హక్కులు? దేవుళ్ళారా, హక్కులు మనం వినియోగించాలి. ఏంటా హక్కులు అంటే దేవుళ్ళారా, ఆయన నీళ్లను రక్తముగా మార్చాడు. ఎవరు చేయగలరది? అది యేసుక్రీస్తు యొక్క హక్కు నీకు ఇస్తున్నాడు దేవుడు. మిడతలు తీసుకుని వచ్చాడు, కప్పలు రాజేశాడు. దేవుళ్ళారా, అలాగే ఈగలు వచ్చాయి. దేవుళ్ళారా, చీకటి వచ్చింది. ఎన్ని అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేశాడు. ఈ హక్కులన్నీ దేవునివే. దేవుడట మోషే ద్వారా అవన్నీ కూడా చేయించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుళ్ళారా, అంతగా మోషే నిలబడ్డాడు దేవుని దగ్గర. దేవుళ్ళారా, మరి అక్కడ ఉన్న నీటిని, మంచి నీటిని అవి మరి రక్తంగా మార్చడానికి మోషేని వాడుకున్నప్పుడు ఫరో అడుగుతున్నాడు మోషేతో, నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి, నీ దేవుణ్ణి నువ్వు అడుగు, నీ రక్తాన్ని నీళ్లుగా మార్చు, ఈ కప్పలు తోలివేయి, ఈ ఈగలతో. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేని అక్కడ ఫరోకి దేవుడిగా చేశాడు. దేవుళ్ళారా, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప దేవుళ్ళారా, ఎంత గొప్పగా మోషేని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నిన్ను వాడుకోవాలని నేను ఇష్టపడుతున్నాడు. శ్రమలు వస్తున్నాయా? అరణ్య రోదన ఉందా? అరణ్యంలో ప్రయాణం చేస్తున్నావా? భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను వాడుకోవటానికి అరణ్య యాత్ర నీకు ఇచ్చాడు. దేవుళ్ళారా, దాంట్లో ఓడిపోవటానికి కాదు, నీవు గొప్పగా నిలబడటానికి, హక్కుల్ని దేవుని కొరకు వినియోగించటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుళ్ళారా, నువ్వు దేవుని దగ్గర ఆయన యొక్క హక్కులు దేవుని బిడ్డలారా దేవుని దగ్గర పొందుకొని దేవుని కొరకు బలమైన సాధనంగా నువ్వు వాడబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుళ్ళారా, మనం చాలా దీనులుగాను కనిపెట్టే వారంగాను ఉండాలి. మనం ఎంత దీనులుగా ఉండాలనంటే మనం నడిచేటప్పుడు ఏమాత్రము కూడా ఇతరులను చూడటానికి కానీ వేరే వారిని చూడటానికి కానీ నేను ఏర్పాటు చేసుకోలేదు. నువ్వు దేవుని దగ్గర నువ్వు నడిచేటప్పుడు ప్రార్థన చేయాలి, నువ్వు బస్సులో వెళుతున్నప్పుడు ప్రార్థన చేయాలి. దేవుళ్ళారా, నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ధ్యానించేటప్పుడు ఎంత లోతుగా వెళ్ళగలమో అంత లోతుల్లోకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుళ్ళారా, మీరు ఊరకే నిలిచిండి చూడుడి అన్న విషయము దేవుళ్ళారా విశ్వసించటానికి కూడా నమ్మటానికి కూడా అది ఏమాత్రము కూడా కాదు. దేవుళ్ళారా, అంతగా ఆ సమస్యల మధ్యలో ఆయన నిలబడ్డాడు. ఇజ్రాయేలీలు ఒకవేళ అతని మీద దాడి చేయొచ్చు, మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఇలా చేసేవంటి మోషే అని అడగొచ్చు. ఫరో సైన్యం అతని మీదకి యుద్ధానికి రావచ్చు, ఎదురుగుంట పారిపోవటానికి కూడా ఏమీ లేదు, ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, ఇటు అటు కూడా మరి అరణ్యం ఉంది. అటువంటి సమస్యల మధ్యలో మోషే నిలబడ్డాడు. దేవుళ్ళారా, నువ్వు నిలబడగలవా? అలా నిలబడగలవా? దేవుళ్ళారా, మీరు ఊరకుండుడి. ఏమంటున్నాడు ఆయన? మీరు ఊరక నిలిచుండి చూడుడి, దేవుడిచ్చే రక్షణ మీరు ఊరకుండి నిలిచుండి చూడుడి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుళ్ళారా,
అది ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. ఐగుప్తు సైన్యములు వారి మీదకు వచ్చిచుండగా ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? ప్రియమిత్రులారా, గొర్రె పిల్ల వధించబడిన పిమ్మట మోషే ఐగుప్తు నుండి బయలుదేరి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అక్కడ గొర్రె పిల్లను బలిగా అర్పించిన తర్వాత ప్రియమిత్రులారా, ఆ రాత్రి ప్రియమిత్రులారా అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ సంతానాన్ని అంతటినీ కూడా అక్కడ ప్రియమిత్రులారా అక్కడ కార్యం చేసి దేవుడు వారందరినీ కూడా సంహరించి ఇజ్రాయేలు ప్రజల్ని ఆ రక్తము ద్వారా బయటకు తీసుకుని వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, మన కొరకు వధించబడిన గొర్రె పిల్లను గురించి, మన కొరకు చిందించబడిన రక్తం గురించి మనం ఎక్కువగా ఏం చేయాలంటే ధ్యానించాలి. ప్రియమిత్రులారా, నీ కొరకైన వధించబడ్డాడు, నీ కొరకైన రక్తాన్ని కార్చాడు. ప్రియమిత్రులారా, అది ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని ధ్యానం చేస్తూ నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమిత్రులారా, దేవుడు మన పాపాలను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదండి. ప్రియమిత్రులారా, దేవునికి సంబంధించిన ప్రతి దానిని కూడా మన జీవితంలో నుండి బయటకు పంపించి వేయాలి. ఆత్మ ప్రభువునట సేవించాలని ఆశిస్తూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా దేవుని సేవించాలనేది కోరుకుంటూ ఉంటుంది. కానీ శరీరం అయితే దానికి రావలసిన భారము కొరకు అది పోరాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయేల్ దేని కొరకు పోరాడుతున్నారంటే ఆత్మ సంబంధమైన దాని కొరకు పోరాడట్లేదు, వాళ్ళు శరీర సంబంధమైన వారు కోరుకుంటున్నారు. ప్రియమిత్రులారా, మరి ఏం కోరుకుంటున్నారంటే ఐగుప్తులో సమాధులు లేవా? ఐగుప్తులోంచి మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు? మా జోలికి నువ్వు రావద్దు, మేము ఐగుప్తులోకి వెళ్ళిపోతాం. ప్రియమిత్రులారా, శరీర కోరికలు అది శరీరం నెరవేర్చుకుంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఈరోజు నువ్వు ఆత్మను ప్రియమిత్రులారా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. అలా పొందుకుంటే ప్రియమిత్రులారా ప్రభువుని సేవించాలని ఆత్మ ఎప్పుడు కూడా ఆరాట పడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ శరీరం అయితే దానికి రావలసిన భాగం కొరకు అది పోరాడుతూ ఉంటుంది. అంతేకాక నీ జీవితంలో తన సొంత విధానంలో ఆనందించాలని నిన్ను ముందుకు తోస్తూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా, శరీరాశ ఎప్పుడు కూడా నిన్ను ముందుకు తోస్తూ ఉంటుంది. దానిలో నువ్వు ఆనందించాలి, దానిలో నువ్వు సంతోషించాలి. ఈ ఇజ్రాయిల్ కూడా అలా చేస్తూ ఉంది ప్రియమిత్రులారా. కానీ ఆత్మను ప్రియమిత్రులారా ఆటంకపరచవద్దు. ఆత్మ శరీరమును ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటుందో దేవుడు నీ యందు మహిమపరచబడతాడు. ప్రియమిత్రులారా, ఆత్మ ఆధీనంలో ఉన్నట్లయితే దేవుడు నీ యందు ఆనందిస్తాడు, నీ యందు మహిమపరచబడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు ఏ కోరికలు నెరవేర్చుకుంటున్నావు? శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నావా? శరీర ఆశలు నెరవేర్చుకుంటున్నావా? దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవుని కార్యాలు చేయటానికి నువ్వు ధైర్యంగా నిలబడ్డావా? ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించి. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు ప్రారంభంలో ఆత్మకు శరీరంకు మధ్యలో చాలా పోరాటాలు ఉంటాయి. మోషే కూడా అన్నాడు, దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను నోటి మాంద్యం గలవాడును, నేను రాలేను, నేను ఫరో ముందు నిలబడలేను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆత్మ ఎప్పుడైతే అతన్ని ఆవరించిందో ప్రియమిత్రులారా ఆయన ఆత్మలో గొప్ప ప్రియమిత్రులారా కార్యాలు చేయటానికి ఒక దినమున ఆత్మ పరిపాలిస్తుంది. శరీరము అధికారం చేసినట్లయితే గొప్పదేది కూడా మనలోంచి రాదండి. శరీరం మన మీద అధికారం చేసినట్లయితే గొప్పదేది కూడా రాదు. అలాగే ఆత్మ మనల్ని పరిపాలన చేస్తే గొప్ప కార్యాలు చేస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఏది మన మీద పరిపాలన చేస్తుంది? ఏది మనల్ని పరిపాలన చేస్తుందో ఒకసారి ఆలోచించేయండి. ప్రియమిత్రులారా, మనము మోషే జీవితంను చదివినప్పుడు దేవుని అనంతమైన భాగ్యంలో నుండి మనము తీసుకున్న జీవితమును సమృద్ధిగా అనుభవించవచ్చు. ప్రియమిత్రులారా, అలాగే గొప్ప అపాయముల ఎదుట ఊరకే నిలుచుండుడే అని మనం చెప్పగలిగే స్థితిలో ఉంటాం. ఊరకే నిలుచుండి ప్రియమిత్రులారా, మీరు ఊరకే నిలుచుండి ఈవేళ దేవుని యొక్క రక్షణ కార్యాలు మీరు చూడండి అని ఆ చెప్పగలిగే స్థితి మోషేకి దేవుడు అనుగ్రహించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఇజ్రాయిల్ అందరూ కూడా గొర్రె పిల్లను అర్పించే విషయంలో మోషేతో ఏకీపించారు. అంతవరకు దేవుని కార్యాలు చూశారు. ఆ గొర్రె పిల్ల అర్పించే విషయంలో కూడా మోషేతో ఏకీపించారు. కానీ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రియమిత్రులారా వాళ్ళు అంటున్నారు కదా, ప్రియమిత్రులారా ఏమని అంటున్నారంటే, నువ్వు మా జోలికి రావద్దు. ఏమంటున్నారు? నువ్వు మా జోలికి రావద్దు, మేము ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతాం, అక్కడ సమాధులు లేవని అక్కడ తీసుకుని వచ్చావు, మమ్మల్ని చంపడానికి అరణ్యంలోకి తీసుకుని వచ్చావు, మేము మళ్ళీ వాళ్ళకి బానిసలం అయిపోతాం, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాం. చాలామంది గొర్రె పిల్ల రక్తం ద్వారా కడగబడి కూడా సమస్యలకు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. ప్రియమిత్రులారా
ఆలోచన చేయండి ప్రియమిత్రులారా. ఈ విధమైన విడుదల చూసే వరకు కూడా ప్రియమిత్రులారా, ఈరోజు మనము దేవుని మీద ఆధారపడి ఏ విడుదలను మనం చూస్తున్నాం, ఎలాంటి విడుదలను మనం చూస్తున్నాం, మనుషులందరికీ వినబడే స్వరముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఇక్కడ దేవుడు మోషే ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏమనంటే ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు 13వ వచనంలో అంటాడు కదా, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణ మీరు ఊరకే నిలుచుండి చూడడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను కూడా చూడరు. దేనికి భయపడుతున్నావో మరి ఎన్నడూను కూడా నువ్వు చూడవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు ఈ విధమైన విడుదల చూసే వరకు కూడా దేవుని మీద ఆధారపడదాం. త్వరలోనే మన వారిని ధైర్యవంతులైనట్టి శక్తివంతులైనట్టి శత్రువులు మృతమైన శరీరములను త్వరలోనే ఇజ్రాయేలీలు చూశారు. వారందరూ కూడా మృతమైపోయారు. ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళిన తర్వాత మృత శరీరాలను వారు ఐగుప్తు యొక్క ఫరో యొక్క సైన్యం యొక్క మృత శరీరాలను వారు చూశారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడుతున్నావు? దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని నువ్వు తెలియచేయటానికి నిలబడుతున్నావా? లేదా శరీరాశికి లోబడిపోతున్నావా? సమస్యలకు భయపడిపోతున్నావా? అరణ్య రోదన చేస్తూ ఉన్నావా? నాకేమీ లేదు, నాకు ఇంకేమీ లేదు, నువ్వు మా జోలికి రావద్దు, మేము బయటకు వెళ్ళిపోతాం, మేము లోకంకు వెళ్ళిపోతామని చాలామంది లోకానికి వెళ్ళిపోతా ఉన్నారండి. కానీ దేవుడు నిన్ను వాడుకోవాలని, నిన్ను ధైర్యంగా నిలబెట్టాలని, సమస్యల మధ్యలో నిలబెట్టి గొప్ప రక్షణ నీ ద్వారా కలుగు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, మనం ఆశ తీర్చేవారిగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించేయండి. ఆయన యొక్క మరణము ద్వారాను పునరుద్ధానము ద్వారాను ఈ లోకంలోనికి ఆయన విడుదల చేసిన శక్తిని చూపించడానికి మనము మన రక్షకుని వైపు మనం ఏం చేయాలి? చూడాలి. ప్రియమిత్రులారా, ఆయన వైపు నువ్వు చూడు, సమస్యల వైపు చూడొద్దు. సమస్యల వైపు చూస్తే నువ్వు భయపడిపోతావు. సమస్యల వైపు చూసి వీళ్ళు అంటున్నారు నువ్వు మా జోలికి రావద్దు అంటున్నారు. నువ్వు సమస్యల వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? మోషే దేవుని వైపు చూస్తున్నాడు. ప్రియమిత్రులారా, దేవుని యొక్క గొప్ప కార్యాలు రిలీజ్ అవ్వటానికి, దేవుని గొప్ప కార్యాలు చేయటానికి, ప్రియమిత్రులారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయటానికి ప్రియమిత్రులారా ఆయన కర్రను చేతి పట్టుకొని పైకెత్తి ఆ సమస్యల మధ్యలో నిలబడి ప్రియమిత్రులారా ఎర్ర సముద్రం మీద ఆయన మాట్లాడుతున్న, మోషే నీ కర్రనెత్తివు. నీ కర్రనెత్తంటే ఆయన కర్రను ఎత్తిన తర్వాత ఎర్ర సముద్రం వారికి దారినిచ్చింది. ప్రియమిత్రులారా, ఈరోజు ఏ సమస్యలని నువ్వు ఆటంకంగా ఉన్నాయో ఆ సమస్యలే నీ ముందు ప్రియమిత్రులారా తీసివేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ మీదకు వస్తున్న శక్తులు, నిన్ను నలగొట్టడానికి వస్తున్న శక్తులు అన్నీ మరణించిన శక్తులే కానీ అవి కనబడకుండా పోవటమే. అవి మరణించిన శక్తులే, అవి నిన్నేమీ చేసే శక్తులు కాదు. ప్రియమిత్రులారా, దేవుళ్ళో విజయం మనకే, దేవుళ్ళో రక్షణ మనకే, దేవుళ్ళో గొప్ప కార్యాలు చేయటానికే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సాతాను శక్తులన్నీ కూడా మృతమైనవే, నీ ముందవేవి కూడా నిలబడేవి కావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేనికి భయపడుతున్నావు? ఈరోజు సమస్యలకు భయపడొద్దు. ప్రియమిత్రులారా, మరి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతానని నువ్వు అనొద్దు. నేను లోకులకు వెళ్ళిపోతానని నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు మా జోలికి రావద్దని అనొద్దు. ప్రియమిత్రులారా, నీ సమస్యలు అనేవి అవన్నీ పోరాటాలు ప్రియమిత్రులారా ఇవన్నీ కూడా మృతమైనవని దేవుని ముందు అవన్నీ కూడా మృతమైనవే. దేవుడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మోషే ఎర్ర సముద్రం గుండా వారిని నడిపించి ఆరిన నేల మీద అవతలకు తీసుకుని వెళ్ళినప్పుడు ఐగుప్తు యొక్క వారి యొక్క సైన్యం యొక్క మృతదేహాలు వారు బయట చూశారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప దేవుడు మనకుండగా, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని నేను ఇష్టపడుతుండగా నువ్వెందుకు ప్రియమిత్రులారా నువ్వు ఈ సమస్యల గురించి భయపడిపోతున్నావు? ప్రియమిత్రులారా, దేవునిలారా ఈ అరణ్య రోదనలో నాకు ఇంకేమీ లేదని నువ్వెందుకు దిగులు పడిపోతున్నావు? దేవుడు అరణ్య రోదనలోనే నిన్ను ప్రియమిత్రులారా శుద్ధ సువర్ణంగా మార్చి ఆయన బిడ్డగా నువ్వు నిన్ను చేసి బలమైన సాధనంగా నిన్ను వాడుకోవటానికే ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు మనం వినుకుల్లో దీవించునుగాక.